అషిరా లేనా టైం అవుతుంది. అషిరా లేమ్మా. మోహన్ మదిలో సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం. లాస్ట్ వీడియోలో చూపెట్టాను కదండి, ఈ పావురాయి మన బాల్కనీలో 2 గుడ్లు పెట్టి పొదుగుతుందని. అయితే ఆ 2 గుడ్లలో ఒక గుడ్డు హ్యాచ్ అయిందండి. చూసారు అసలు ఎంత చిన్నగా క్యూట్గా ఉందో. ముట్టుకుందామన్నా భయం వేస్తుందండి, దానికి అసలు ఎక్కడ ఏం హాని జరుగుతుందో అని. ఇది జస్ట్ 1 డే ఓల్డ్, ఆదివారం రోజు పుట్టింది. 2 వారాలు అయిందండి ఫామ్కి వచ్చి. అసలు చాలా మిస్ అయ్యాము. వెళ్ళగానే ఇంకా శైలజ కుక్ చేయటానికి కూరగాయలు హార్వెస్ట్ చేసి తీసుకురమ్మంది. సారీ నాన్న, మొన్న వ్యాలంటైన్స్ డే రోజు బిజీగా ఉండి నీకేమి ఇవ్వలేదు. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. ఇలా ఎవ్వరూ చెప్పుండరు ఈ భూ ప్రపంచంలో. ఇదేంటి ఫ్లవరే కదా ఇది? క్యాబేజ్ ఫ్లవర్ ఎలా అవుతుంది? అదేంటి క్యాబేజ్ ఫ్లవర్? కాలీఫ్లవర్ ఓకే, ఇవన్నీ ఫ్లవర్ జాతి. సరే కించపరచండి ఏదో ఒకటి. నేనేం క్యాబేజ్ని కించపరచలేదు, మీరు అలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వకండి. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ నాన్న. మంచి సంతోషం. 2 వారాల క్రితం మనం ఒక కాంటెస్ట్ పెట్టాం కదండి. మనం అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఫస్ట్ ఎవరైతే కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తారో వాళ్ళని మనం ఫామ్కి ఇన్వైట్ చేస్తామని. సో ఈ వీడియోలో ఆ లక్కీ విన్నర్ ఎవరో తెలుసుకోండి. లాస్ట్ టైం ఈ టమాటా మొక్కలకి స్టిక్స్ పెట్టి అన్నిటికీ నీట్గా స్టేకింగ్ చేశాము, కానీ గాలుల వల్ల అనుకుంటా అన్నీ పడిపోయాయి. 3-4 మొక్కలు ఉన్నాయి. బెండకాయ చూడండి, ఇన్ని ముదిరిపోయినాయి, జస్ట్ ఇన్ని పనికి వచ్చాయి. ఏంటో చీమలు పడుతున్నాయి, అంత హెల్దీగా అనిపించట్లేదు. ఎందుకంటావు నాన్న? ఇది చీమల సీజన్ అనుకుంటా. ఇంట్లో కూడా చీమలు ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. ఫుడ్ లేకపోయినా గోడల మీద కూడా పాకుతున్నాయి, ఫోకస్ వాల్ పైన కూడా పాకుతున్నాయి ఆఖరికి. ఇప్పుడు బియ్యంలో కూడా వచ్చాయి. బియ్యం సరే, అది ఫుడ్. నార్మల్గా ర్యాండమ్గా కూడా పాకుతున్నాయి గోడల పైన. ఏం చేద్దామంటావు? చాలా ఖండిస్తున్నాం. ఏదేసినా ఏదో ఒకటి చెప్తున్నారు, మనము ఏదో వాటిని హింసిస్తున్నాము, చంపేస్తున్నాము అన్నట్టు. ఏం చేయాలి? పసుపే కదరా వేసింది మనం. నేను ఖండిస్తున్నాను. వదిలేదా నేను మాట్లాడతలే, మనం వ్యూవర్స్ దా. ఇట్స్ ఓకే, నేను నచ్చ చెప్తాలే. పసుపేద్దాం ఈసారి. Cauliflowers. On roll చేయి. Cauliflower. Cauliflower. మరి ఇండోర్లు క్యాలీఫ్లవర్ అని పిలుస్తుంది. రెడీ ఫర్ హార్వెస్ట్. చూడండి ఎంత పెద్దగా వచ్చాయో. ఇలా వాటర్ ట్యాంక్ ఫుల్ అయిపోతే ఎవరా నిన్ను తిట్టే ధైర్యం ఎవరికి ఉందిరా? ఎవరికైనా ఉందంటావా? కలర్ ఫేడ్ అయినట్టు ఎండకి. సమ్మర్స్ స్టార్ట్. వావ్. ఇప్పుడే యానిమల్ సినిమా చూశాను, నన్ను కెలకద్దు. బాగానే ఉందా? పుచ్చా లాభం లేదు. ఇంకా మనం ఏంటది, మన వెపన్స్ తీయాల్సిందే బయటికి. పుల్లటి మజ్జిగ అండ్ ఇంగువ. ఇప్పుడు యానిమల్ చూసాం కాబట్టి ఆ స్లాంగ్లో మాట్లాడదాం. పుల్లటి మజ్జిగ, పుల్లటి ఇంగువ అండ్
పుల్లటి మజ్జిగ అండ్ ఇంగువ. ఏది ఎలా అని చూపి. అయ్యో వావ్, ఇదేంటి ఇంత లైట్గా ఉంది, వెయిట్ లేదు. కాదు మనము రాక సో మెనీ వంకాయస్. యువర్ ఫేవరెట్, ఇదే కదా నీ ఫేవరెట్? ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి? మ్యారేజ్ అయ్యా? ఆప్షన్స్. We successfully completed 13 years of marriage life. నా ఫేవరెట్ వెజిటబుల్ వంకాయ. వంకాయల్లో అది నీ ఫేవరెట్ కదా అంటున్నా. వంకాయల్లో ఇది నా ఫేవరెట్. అన్నిటి కాపాడదాం చేసుకుంటాం. వంకాయ 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 నా ఫేవరెట్. ఇదే వంకాయ. కత్త దాని మీద నుంచి నడుస్తుంది, మళ్ళీ ఏదో నడుస్తుంది. నువ్వు పూలు రావట్లేదు అన్నావు. దీని కాదు, ఇది ఉన్నాయిలే మొగ్గలు. ఇది కూడా చూడు ఎన్ని మొగ్గలు ఉన్నాయి అసలు. చిన్నప్పుడు మా మల్కాజిగిరి ఇంట్లో మందారం చెట్టు ఉండేది, పెద్దది, చాలా పెద్దది. అయితే దానికి పూలు పూసాయి కాదనమాట. డాడీ దాని దగ్గరికి వెళ్ళి, ఇది పూలు ఊయట్లేదు, నరికేయండిరా దీన్ని, అసలు తీసి అవతల పడేయండి అని అనేవాళ్ళు. ఎందుకు డాడీ అట్లా అంటున్నట్టే, దాన్ని బెదిరించాలి, బెదిరిస్తే బాగా కాస్తుంది అనేవారు. అలానే బెదిరించావు కదా నువ్వు లాస్ట్ టైం. దీన్ని ట్రిక్ పనిచేసింది రండి. ఇది ఫైనలీ మన కాంటెస్ట్ విన్నర్ అనౌన్స్ చేస్తున్నామండి ఈరోజు. సో అంచా ఝాన్సీ గారు, కంగ్రాచులేషన్స్ అండి. మీకు అన్ని క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ మీరే ఫస్ట్ చెప్పారు. సో మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న ఈమెయిల్ ఐడికి మీ కాంటాక్ట్ డీటెయిల్స్ షేర్ చేయండి. చూడ అసలు ఒక్క మార్క్ కూడా లేకుండా ఎంత బిగ్గా నా ఫేస్ అంతా. అండ్ ఈరోజు ఇలాంటి 5 హార్వెస్ట్ చేసుకుందాము. అన్నీ రెడీగా ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ వీక్ కోసం ఆగితే పాడైపోవచ్చు. సో అన్నీ హార్వెస్ట్ చేసుకుంటాం. ఈ కాలీఫ్లవర్ గ్రోత్ మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. సైజ్ చాలా పెద్దగా వచ్చాయి. ఏంటన్నా యాజ్ అ ఫ్లవర్ పొద్దున్న మీరు నాకు క్యాబేజ్ ఇచ్చారు. కాపీ అది. పండుగ చేసుకో. ఓకే. ఎప్పటికి వస్తాయో హార్వెస్ట్కి. అక్కడ కూడా ఉన్నాయిగా. కొత్తిమీర 2 వీక్స్ అయింది కదండి వచ్చి. కొత్తిమీర హార్వెస్ట్ చేద్దాం అనేసరికి ఇలా ఇంత పెద్దగా అయిపోయింది. ఇంకా సరే పెద్దగా అయిపోయింది కదా అని ధనియాల కోసం అని ఉంచేస్తున్నాం. చాలా వచ్చాయి కదా. మన దగ్గర ఉన్న పాదు మొక్కలన్నీ టైం అయిపోయిందండి. ఇంకా అన్నిటినీ తీసేస్తున్నాము. 2 వారాల క్రితమే కొత్త మొక్కల్ని నాటుకున్నామండి ఈ మొక్కల దగ్గరే. సో ఆల్మోస్ట్ ఇంకొక నెల పడుతుందండి అది పెరిగి పెద్దగా అయ్యి మనకి హార్వెస్ట్ స్టేజ్కి రావటానికి.
2 వీక్స్ రాలేదు కదండి. 3-4 నేతి బీర్లు వచ్చాయి, కానీ పనికొచ్చేటట్టు లేవు. అయ్యో అవునా, ఫస్ట్ టైం మనకి నేతి బీర్ ఇప్పుడు వరకు కట్ చేసుకోలేదు కదా. చూడు పనికొస్తాయా? లేదు, మెత్తగా అయిపోయింది. సేమ్ అన్నీ 4 అలానే ఉన్నాయి. సీడ్స్ ఈ పని మొక్కే బాగాలేదు అనుకుంటా. లాస్ట్ నరసింహ పొట్లకాయలు ఏవి తీసాను. వీడియో తీసేటప్పుడు ఇది ఏం మొక్క మర్చిపోయామో, ఏం పండో గుర్తు రాలేదు. ఇంకా ఎవరికి ఇష్టం ఉన్న పేర్లు వాళ్ళు చెప్పుకున్నాము. దీని పేరు గుర్తు రావట్లేదు. ఒక హింట్ కూడా ఇచ్చాను వీడియోలో, మీరేమైనా గుర్తుపడతారా చూడండి. తెలుసా నీకు? చెప్పా కదా నీకు కూడా ఉన్నా. నరసింహ తడానా? తడాకా చూస్తుంది ఇది. తడాకా కుంఫు కరాట చెట్టు ఇది. ఇది మన షర్బత్లో వేస్తారు కదా, అది. చాలా ఉన్నాయి పిందెలు, చాలా. అసలు అన్ని చెట్లలో ఇదే వరస్ట్ పర్ఫార్మెన్స్. మన ఇటు సైడ్ మడులు టైపులో కట్టాం కదా, ర్యాండమ్గా వేసాము, బాగానే వస్తున్నాయి. ఇక్కడ కూడా మొక్కజొన్నలు ఉన్నాయి రెడీగా. నరసింహ ఇంకా ఎన్ని రోజులు పడుతుంది మొక్కజొన్నలు మగనికి? ఏంటి ఇప్పుడు వద్దులే, ఇక హార్వెస్ట్కి రెడీగా ఉంది. మన బీట్రూట్స్, జంబో సైజ్ బీట్రూట్. కమాన్, యూ కెన్ డూ ఇట్ శైలజ. జంబో ఉందిరా అది, బాగా వచ్చింది. చెయ్యి ఇంకా హార్వెస్ట్. ఉన్నాయి ఇంకా ఉన్నాయిగా, 2-3 ఉన్నాయి. పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి. నెక్స్ట్ వీక్. నరసింహ ఇప్పుడే నీళ్లు పెట్టాడు కాబట్టి ఈజీగా వచ్చాడు. బూడిద గుమ్మడికాయ అంటుంటే ఏంటో అన్న ఇప్పుడు అర్థమైంది. చూడండి ఎలా బూడిద వస్తుంది. దీని సైజ్ చూసారు అసలు ఎంత ఉందో. వీడియో మీరు ఇక్కడి వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్యూచర్లో వీడియో అప్డేట్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎంత ఉందో ఇది, ఇంత సైజ్ అప్పుడు అమ్మ ఒక 4-5 కిలోలు ఉంటుంది మినిమం. ఇంకా రెడీగా ఉన్నాయి, 4-5 ఉన్నాయి రెడీగా. జ్యూస్ बनाएंगे. ఇన్ని రోజులు కూరగాయలు అన్నీ ఫ్రీగా చుట్టుపక్కల వాళ్ళకి, రిలేటివ్స్కి ఇచ్చేస్తూ ఉండేవాళ్ళం కదండి. రీసెంట్గా సేల్ కూడా చేస్తామని వీడియోస్లో పెట్టడం జరిగింది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. మార్నింగ్ టైమ్స్లో ఆర్డర్స్ తీసుకుని ఇలా ప్యాక్ చేసి ర్యాపిడోలో పంపించేస్తున్నాము. ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అండి. నేను శైలజ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాము. ఫ్రెండ్స్ అయితే కూరగాయలు అమ్ముకుంటున్నారా అని నవ్వుకుంటున్నారు. కాకపోతే మాకైతే చాలా ఫన్గా ఉంది ఇది. అసలు మార్కెట్లో దొరికే కూరగాయలకి మనలాగా ఆర్గానిక్గా న్యాచురల్గా పండించిన కూరగాయలకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. మీకు వీలుంటే ఏదైనా ఆర్గానిక్ స్టోర్లో కానివ్వండి, మన దగ్గర కానివ్వండి, ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేయండి వెజిటేబుల్స్. ఒక్కసారి ఇవి అలవాటు అయితే అసలు వేరే కూరగాయల జోలికి వెళ్ళరు మీరు. 2 నెలల క్రితం ఈ ఆనపకాయ చెట్టు చూపెట్టాను కదండి, మనం ఫామ్కి వెళ్ళే దారిలో అనమాట. వీళ్ళు విత్తనాల కోసం అనేసి వీళ్ళ పైకి పాకిచ్చి వదిలేశారు. నాటు విత్తనాలు అనమాట. అందుకనే 2 నెలల తర్వాత గుర్తుపెట్టుకుని మరి వీళ్ళ దగ్గరికి వెళ్ళాను ఈ సీడ్స్ కలెక్షన్ కోసం. పాపం డబ్బులు ఆఫర్ చేసినా కూడా అసలు రూపాయి కూడా తీసుకోలేదు. ఇంకా కావాలన్నా కూడా తీసుకోమన్నారు, కానీ ఒకటి చాలే అని వచ్చేసాము. యాక్చువల్లీ ఇది కూడా ఈ సిటీజీ గ్రూప్ కోసము, తెలిసిన వాళ్ళు అడుగుతున్నారు కొన్ని సీడ్స్, వాళ్ళ కోసం తీసుకోవటం జరిగింది. అయితే ఇంకొక 1 నెల రోజులు మీరు ఇంట్లో ఎండబెట్టుకోండి అని అన్నారు. ఒకసారి ఆ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక వీడియో త్రూ తెలుపుతాను మీకు. మీలో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా సీడ్ కోసం రిక్వెస్ట్ పెట్టుకోండి.
ఇవాళ హార్వెస్ట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్.